రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్నోళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా, కానీ ఒక దళితుడో ఒక గిరిజనుడో లేకపోతే ఒక ఆదివాసియో బాగా చదువుకొని ఒక డాక్టరో ఒక ఇంజనీర్గానో ఒక లాయర్గానో ఒక ఐఏఎస్గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యువర్ డెవలప్మెంట్, నాట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. కొంతమంది యాదవ్ సోదరులు, మా కురుబ సోదరులు 30-40 ఎకరాల భూమి ఉంది, 100-200 మేకపిల్లలు ఉన్నాయి, అవసరం అనుకుంటే 1 కేజీ బంగారం ఉంది. కానీ పిల్లల్ని చదివించుకోకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న మార్పును, ఈ సమాజం ఏ వైపు పోతుందో వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ బికాజ్ ఆఫ్ రిజర్వేషన్, బికాజ్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్రయోజకులైన డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం వల్ల ఈరోజు సమాజం వాళ్ళందరినీ గౌరవిస్తుంది. సమాజంలో ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు, వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు. మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడం. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది. ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో ఒక ఇంజనీర్నో ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కు పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కి మించి ఖర్చు పెడతలేం మనం వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటున్నారు?